ఆయన పవర్ అడ్మిరల్ లెవెల్‌లో ఉంది. రెస్పెక్ట్ కూడా సేమ్ లెవెల్‌లో ఉంది. బట్ క్వెషన్ ఏంటంటే ఎందుకు కాప్ అడ్మిరల్ కాలేదు? ఫస్ట్ వచ్చేసి డిస్టెన్స్ ఫర్ ద సెలెస్టియన్ డ్రాగన్స్. గాప్‌కి సెలెస్టియన్ డ్రాగన్స్ అంటే అసహ్యం. వాళ్ళు కరప్షన్స్, ఆర్గన్స్, సెల్వరిస్‌తో ఫుల్‌గా ఫిల్ అయ్యేవారు. అడ్మిరల్ అయితే వాళ్ళని డైరెక్టర్‌గా ప్రొటెక్ట్ చేయాలి. అది గాప్‌కి అన్‌కంఫర్టబుల్. ఆయన హార్ట్‌లో జస్టిస్ ఉంది. బ్లైండ్ లాయల్టీ కాదు. సెకండ్ వచ్చేసి ఫ్రీడమ్ అండ్ బ్యూరోక్రసీ. గాప్ రీజన్ మారియన్ సిస్టాన్ని, హైరార్కీని ఇష్టపడతాడు. అడ్మిరల్ అయితే ఎండ్‌లెస్ పేపర్ వర్క్స్, పొలిటీషియన్ ఆర్డర్స్ అండ్ అన్‌వాంటెడ్ కమాండ్స్ ని ఫాలో చేయాలి. కానీ గాప్‌కి ఫ్రీడమ్ అంటే ఇష్టం. సో పొజిషన్ కంటే స్వతంత్రం ఇంపార్టెంట్. థర్డ్ వచ్చేసి ప్రిఫర్ డైరెక్ట్ యాక్షన్. గాప్ ఫ్రంట్ లైన్ లో ఫైట్ చేయడం, తన జస్టిస్ ని యాక్షన్ లో ప్రొవైడ్ చేయడం అంటే ఇష్టం. అడ్మిరల్ పోస్ట్ లో ఉంటే డిస్టెన్స్ వస్తుంది. యాక్షన్ కన్నా ఆఫీస్ వర్క్ ఎక్కువ అవుతుంది. అయినా లూఫీ, కోబీ లాంటి యంగెస్ట్ మ్యారియన్స్ ని ట్రైన్ చేయడంలో రియల్ ఇంపాక్ట్ చూడగలం. బ్యాలెన్స్ యాజ్ ఏ వైస్ అడ్మిరల్. వైస్ అడ్మిరల్ పొజిషన్ లో గాప్ కి పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఉంది. ఫ్రీడమ్, రెస్పెక్ట్ అండ్ జస్టిస్. అడ్మిరల్ కాకపోయినా ఆయన సింబల్ ఆఫ్ స్ట్రెంత్ ఆఫ్ ఇంటెగ్రిటీగా ఉంటాడు. సింపుల్ గా చెప్పాలంటే గాప్ స్వతంత్రంగా ఉండటానికి ఇష్టపడతాడు.